కేప్సికో మనం పెట్రోక్లిప్స్ అనో చాలా చెక్కిరు మెగాలిథిక్ కాలంకి సంబంధించినవి. అంటే ఈ డాల్మెన్ ఇక్కడ ఈ తెగ జాతికి చెందిన నాయకుడు కావచ్చు ఈ డాల్మెన్ సమాధి. అంటే జనగాం రైల్వే స్టేషన్. మనకు సమయం ఎంత అవుతుందంటే టైం ఎగ్జాక్ట్లీ భద్రాచలం అంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్. ఉదయం 5 అవుతుంది. కొత్తగూడెం ఫారెస్ట్లోకి వెళ్ళడానికి మైలారం నుంచి వెళ్తున్నాం. మైలారం వెళ్ళడానికి ఇక్కడ పాల్వాంచ క్రాస్ రోడ్ దగ్గర ఇక్కడ ఆటోల కోసం వెయిట్ చేస్తున్నాం. సార్ చూడండి సార్, హాయ్ చెప్పండి. ఇదేవురనా గట్టు? ఇక్కడ కరెంట్ లేదా? వామ్మో, ఇక్కడ కరెంట్ లేదట గట్టుమల్ల, కొత్తగూడెం జిల్లా. డాల్మెన్ మరియల్ మనం ఇటువంటి రాక్షస గుళ్ళు సాధారణంగా చూస్తుంటాం, కానీ మీకు కొత్తది మెగాలిథిక్ కాలానికి మానవాకృత శిలలకు బీజం పడిన మన డాల్మెన్ మరియల్ మీకు చూపెడతాను నేను. సరే ఇది చూడండి. ఇది ఎక్కడ ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలం మామిడిగూడెం. ఈ గుట్ట మీద మనకి ఇవి అనేక సంఖ్యలో ఉన్నాయి. మెగాలిథిక్ కాలంలోనే మన మానవాకృత శిలకు బీజం పడింది ఇక్కడే. రెండున్నర మీటర్ల పొడవున్నటువంటి ఆంథ్రోపోమార్ఫిక్ శిల కనిపిస్తోంది. తరువు 90 సెంటీమీటర్లు ఈ షోల్డర్ పొడవు వచ్చింది. మన తెలంగాణలో మెగాలిథిక్ కాలానికి చెందిన అతిపెద్ద రాక్షస సమాధులు అది. ఒకసారి చూడండి, ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నాయి. ఇది ఎక్కడ ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలం మామిడిగూడెం. చూడండి, మనకు ఇక్కడ అనేక సంఖ్యలో ఉన్నాయి. మనకేంటంటే రాళ్ళ మీద రాళ్ళతోటి డాల్మెన్స్ బరియల్సే కాకుండా మానవ ఆకృతిలో ఉన్న సమాధులు కూడా ఇక్కడ అనేకంగా ఉన్నాయి. వాటిని మేము మీకు చూపెడతాం. మీరు మాతో రండి. మాతో రత్నాకర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ లొకేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మామిడిగూడెం అనే గ్రామంలో మామిడిగూడెం గుట్ట దిగువన ఎత్తైన బెడ్రాక్ పైన పక్కన ఒక ఏరు ప్రవహిస్తుంది. దాని పైన
ఫ్లో ఉండేటువంటి ఎటవాల్గా ఉండేటువంటి ఎత్తైన బెడ్ రాక్ ఉంది. మొత్తం బెడ్ రాక్ చుట్టూ బెడ్ రాక్ పైన మొత్తం వందలాది ఎకరాలలో వందలాది రాకాస్ గుళ్ళు ఉన్నాయి, వందలాది డాల్మెన్ బరియల్స్ ఉన్నాయి, అనేక సంఖ్యలో పదులకు సంఖ్యలో ఆంథ్రోపోమర్ఫ్ ఫిగర్స్ ఉన్నాయి. మెగాలిథిక్ కాలానికి చెందిన అతిపెద్ద శ్మశాన వాటిక ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఇటువంటి డాల్మెన్ బరియల్ మనం ఎప్పుడు చూసినాం. ఎట్లా అంటే మనం ఒకసారి చూద్దాం రండి. మన ఏన్షియంట్ కాలంలో మన శవంతో పాటు శవానికి సంబంధించిన పనిముట్లు, మన మట్టి పాత్రలు అటువంటివి దాచుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి రండి లోపల చూద్దాం. ఇగో నీటి తొట్టెను మరి బహుశా ఇది అది ఆ శవం దాచడానికో మనకు తెలియదు కానీ ఒకసారి చూడండి ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఇది. ఒకసారి చూడరా లోపలికి రా బాబా. భారీ పెద్దగా ఉన్నది, అతి పెద్ద శ్మశాన వాటిక ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి షేప్స్. ఇగో మనం పెట్రోక్లిప్స్ అనో చాలా చెక్కిరు మెగాలిథిక్ కాలంకి సంబంధించినవి ఇవి. ఇక్కడ చూడండి ఇవి ప్రతి ఒక్కరు చూడవలసినవి, మన చరిత్ర తెలుసుకోవాల్సినవి, ఇవి కాపాడుకోవాలి. ఒకసారి ఇవన్నీ చూడండి, మన చరిత్రను మనం కాపాడుకోవాలి. చూడండి రాక్షస గుడి ఎంత పెద్దగా ఉందో. అంటే ఇగో ఇట్లా అడ్డంలోనేమో దాదాపుగా మీటర్న్నర ఉన్నది. ఇట్లా మనం పొడవున చూసుకుంటే 5-6 మీటర్లు ఉన్నది. అంటే ఈ డాల్మెన్ ఇక్కడ ఈ తెగ జాతికి చెందిన నాయకుడు కావచ్చు ఈ డాల్మెన్ సమాధి. అంటే అమ్మో ఇది చాలా పెద్దగా ఉన్నది. కానీ మనోళ్ళు గుప్త నిధులతో దాంతో ఇవన్నీ ఖరాబ్ చేసిర్రు. ఇటువంటి మన వేల ఏళ్ళ ఉన్న మన చరిత్రను మనం కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి ఇది మన తెలంగాణలోనే అతిపెద్ద శ్మశాన వాటిక. ఇక్కడ వందలలో డాల్మెన్స్ ఉన్నాయి. ఇక్కడ వందలలో ఉన్నాయి ఇక్కడ సమాధులు, రాక్షస సమాధులు. అలాగే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మెగాలిథిక్ కాలానికి చెందిన మానవాకృతిలో ఉన్న శిల్పాలు అనేక సంఖ్యలో ఉన్నాయి. దాదాపుగా ప్రతి సమాధికి ఆ సమాధి అంటే చిన్న వాళ్ళదైతే ఒకలా, ఇలా జాతి నాయకుడిదైతే ఇంకొక పెద్దలా, సమాధిని బట్టి మానవాకృత శిల్పాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో నిర్మించారు. ఇటువంటి వాటిని మన ప్రభుత్వం కాపాడాలి. ఎందుకంటే ఇవి ఒక హెరిటేజ్ సైట్స్, ఇవి మన చరిత్ర కాబోయే తెలంగాణలోని పెద్ద ఆది మానవుల శ్మశాన వాటిక కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మామిడిగూడెం. అతిపెద్ద అడవి, కిలోమీటర్ల పరిధిలో ఉన్న అడవి. చూడండి ఇక్కడ వందల సంఖ్యలో మనకు ఆది మానవుల సమాధులు ఉన్నాయి. అవి ఎలా అంటే దీంట్లో రకరకాల డాల్మెన్స్ ఉన్నాయి. అంటే ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ వేల ఏళ్ళ సంస్కృతి గొప్పగా వెలసిల్లిందని చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆది మానవుల సమాధులు ఏంటంటే రాను కాలంలో ఇక్కడ వివిధ మార్పులు చెందుకుంటూ వీళ్ళు ఇక్కడ నిర్మించారు. కొన్నేమో చుట్టూ రాళ్ళు పెట్టుకుంటూ నిర్మించారు, ఇంకొన్నేమో పెద్ద వాళ్ళ జాతి నాయకుడు అలాంటి వారికి ఇంకా పెద్ద క్యాప్సూల్ పెట్టి అలా ఇంకా నిర్మించారు. వీటి గురించి సార్ మనకు కొన్ని మాటలు చెప్తాడు. సార్ రావా. ఇందులో ఎక్కడో చిత్రంలాగా కూడా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. దీనికి ఏంటంటే ఎంట్రన్స్ అన్నిటికీ మూతబడే ఉన్నాయి, ఆ మూత పెట్టారు. అయితే ఇక్కడ ఎంట్రన్స్గా రైలింగ్ కూడా కనిపిస్తుంది. ఈ సమాధి యొక్క ప్రత్యేకత ఇదే. అనంతర కాలంలో దేవాలయాలకు కూడా ఎంట్రన్స్ మార్గంలో ఈ రైలింగ్ పెట్టే సిస్టమ్ ఒకటైతే ఉంది. ఇదైతే దీని యొక్క రౌండ్ సర్కిల్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక ఆసక్తికరంగా ఒక ప్రాంతాన్ని దర్శించాలంటే, ఒక అడ్వెంచర్ చేయాలంటే, మీ జీవితంలో ఒక విలువైన అనుభవాన్ని మెమరీస్ మూటగట్టుకోవాలంటే ఇది రండి. ఇది మీకు చాలా చాలా విలువైన అనుభూతులను ఇస్తుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధములైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఇది మన దేశ వారసత్వ సంపద, ఇది మన తెలంగాణ వారసత్వ సంపద, ఇది మన భద్రాద్రి కొత్తగూడెం వారసత్వ సంపద, ఇది మన మామిడిగూడెం వారసత్వ సంపద,
ఇక్కడ మన తెలుగు అబ్బాయి యూట్యూబర్ రాజ్ కుమార్ వారసత్వ సంపద. మరి చూస్తూ ఉండండి ఇలాంటి చరిత్ర కోసం. థ్యాంక్ యూ. ఇది సమాధి కాదు, ఇక్కడ బహుశా ఇక్కడ పనిచేసే వారి కోసమో లేదో వాళ్ళకి నివాసం ఉండడానికి కోసం నిర్మించింది. ఎందుకంటే మనకి ఇక్కడ కింద కూడా ఇగో బండలు వేసి ఉన్నారు. అంటే వీళ్ళు సుమారు 4000-5000 సంవత్సరాల క్రితమే కింద బండలు వేసారు వీరు. అయితే ఇది ఎట్లుందంటే పొడిగేమో సుమారుగా 3 మీటర్లు ఉన్నది, ఇట్లా అడ్డమేమో 2.5 మీటర్లు ఉన్నది, ఇలా మనకి ఎత్తేమో 1.5 మీటర్ ఉన్నది. కానీ మంచి ఇలా కూల్గా ఉన్నది. ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అవుతుంది, మంచి ఎండ తంపుడు తంపుతుంది. ఇటువంటి మన అపురూపమైన మన చరిత్రను కాపాడుకోవాలి. ఇటువంటి వాటిపై మన ప్రభుత్వం కన్నేసి వీటిని కాపాడాలి. ఎందుకంటే ఇటువంటి వాటిని ఇవి కరిగిపోతాను. ఎందుకంటే వర్షాలు పడి పడి ఇవి, ఎందుకంటే ఇవి లోకల్ ఇక్కడ ఉన్న రాతితోటి నిర్మించిన సమాధులు. వర్షాలు పడి పడి ఇట్లా పోతున్నాయి. ఇంకొక 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు అయినాయి అనుకో, ఇవి ఉన్నాయి కూడా పోతాయి. వీటిని కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రతి 20 మీటర్లకు ఒక సమాధి. ఇక్కడ చూస్తేనే ఒక 20 సమాధులు కనిపిస్తున్నాయి. మీకు చెట్లలో కనిపిస్తలే కానీ ప్రతి 20 మీటర్లకు ఒక డాల్మెన్ బరియల్ ఉంది. ప్రతి డాల్మెన్కి ఒక నీటి తొట్టి ఉంది. కొన్ని డ్యామేజ్ అయినాయి, కొన్ని కనిపిస్తలేవు, కొన్ని గుర్తించడం కష్టంగా ఉంది. ఇక్కడ ఒక నీటి తొట్టి ఉంది. సరిపోతారు. అడవి మనం అనుకుంటాం కానీ, ఎందుకంటే మధ్యాహ్నం 2:30-3 అవుతుంది, కానీ మంచి చల్లగా ఉన్నది ఇక్కడ. ఎండాకాలం కూడా భద్రాద్రి కొత్తగూడెం మామిడిగూడెం ఇక్కడ కొండ మామిడి చెట్టు చూడండి. మన అడవి మామిడి అంటాం కదా, మనకేం పెట్టినా కూడా దక్కే. ఇక్కడ చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు కూడా మంచిగా చెట్లకు నిరంతరం ప్రవహించి నీళ్ళు అక్కడ ఊరుతున్నాయి. మనకు సరజబడ అవతల ఎండిపోయింది, ఇక్కడ నీళ్ళు ఊరుతున్నాయి. అంటే ఈ వాగును, ఈ కాలువను దీన్ని ఆవాసంగా చేసుకుని ఆది మానవులు ఎన్నో తరాల పాటు ఇక్కడ నివసించారు. దానికి ప్రతిరూపంగా ఇక్కడ ఎన్నో వందల సంఖ్యలో ఉన్న డాల్మెన్స్ రాక్షస సమాధులు మనకి ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి మన చరిత్రను మనం కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన వంతు మనం. థ్యాంక్ యూ. రాక్షస సమాధుల్లో రకాలైన మెన్హిర్ సమాధులు. ఇవి బృహత్ శిలా యుగం బిఫోర్ కామన్ ఎరా 2000 నుంచి కామన్ ఎరా 500 సంవత్సర కాలంలో చెందినవి. అయితే ఈ మెన్హిర్ సమాధులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలం రాళ్ళచిలక గ్రామంలో. ఇక చూడండి, ఇక్కడ గుత్త కోయల అనే వాళ్ళ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మెన్హిర్ సమాధులు చూడండి. అయితే వీటి మీద డేటు లేదు, ఏం లేదు. మనం అప్పటి ఎలా అని చెప్తామంటే చెప్పలేము. కానీ వీళ్ళు రీసెంట్గా ఒక చనిపోయిన వ్యక్తికి సమాధి నిర్మించారు. అది మనం చూద్దాం. చూడండి, ఆ సమాధి ఇప్పటికీ మెన్హిర్ విధానంలోనే ఉంది. కానీ ఏంటంటే అప్పటి ఆది మానవులు గొప్పగా ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థాయి తగ్గట్టు పెద్దగా నిర్మించారు. ఇప్పుడు మానవులం అంత పెద్ద సైజు రాళ్ళను మనం ఎత్తలేము, మోయలేము. సో కానీ ఏంటంటే ఆ మెన్హిర్ మన సమాధి విధానం ఇప్పటికీ బ్రతికే ఉంది ఇక్కడ మన ఈ తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఛత్తీస్గఢ్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ మెన్హిర్ సమాధి విధానం ఇంకా బ్రతికే ఉంది. ఆ సంస్కృతి కొనసాగుతూ వస్తూనే ఉంది. చూస్తూనే ఉండాలి. నేను మీ వినయ్ గోలి. సో మెగాలిథిక్ కాలానికి చెందిన నీటితో అనొచ్చు మనం. ఇగో అంటే ఈ శ్మశాన వాటికలో ఇక్కడ పని చేయడానికి ఉంటారు కదా, సమాధులు కట్టడానికి, వాళ్ళ కోసం. సో వాళ్ళ నీళ్ళ సదుపాయం కోసం ఈ నీటితోట చూడండి. అంటే మనం అనుకుంటాం కానీ మన ఆచారాలు, ఇప్పుడున్న హౌజులు,
ఈ వాటర్ ట్యాంక్స్ ఈ చిన్న నుంచి పెద్ద వరకు ఇవి అప్పటి నుంచి వచ్చిన మన ఆచారాలే ఇవి. చూడండి ఇది ఎంత గుండ్రంగా ఉందో. ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇది కొంచెం పెద్దగా ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ ఎంత నుంచుగా ఉందో. అయితే ఇవి ఏంటంటే గరుకుగా ఉండడానికి కారణం ఏంటంటే ఇవి ఇక్కడ అది కొండను తొలిచి లోకల్ శాండ్ స్టోన్ తోటి నిర్మించారు. అందుకే ఈ వాతావరణానికి ఇలా అయిపోయాయి. ఇక్కడ వేల సంవత్సరాల నుంచి ఉండడం వల్ల ఇలా గరుగులుగా తయారయ్యి. ఇది కూడా చూడండి, మన గావుబొత్త అంటాం కదా, సేమ్ అలాగే ఉంది ఇది కూడా. ఇక్కడ వీళ్ళకు నీళ్ళ సదుపాయం కోసం ఇవి